శరీర కదలికలు. మనము ఒక చోట నిలకడగా ఉన్నప్పటికీ మనం శ్వాస తీసుకునేటప్పుడు మన శరీరంలో కదలికలు జరుగుతూ ఉంటాయి. లేదా మనము ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి మారటం వల్ల, అంటే నడవటం, పరిగెత్తటం, దూకటం, గెంతటం వలన కూడా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మనం కదులుతూ ఉంటాము. అయితే ఈ నడవటము, పరిగెత్తడం, దూకటము, పాకటము, జారటం, ఈత కొట్టడం ఇవి మానవుని శరీరంలో మనము ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళటానికి మనము చేసేటువంటి కదలికలు. అయితే జంతువుల్లో కొన్ని అయితే పాకుతూ ఉంటాయి, కొన్ని ఏమో ఈదుతూ ఉంటాయి. పాకేవి ఉదాహరణగా పాములు, ఈదేవి ఉదాహరణగా నీటిలో ఉండే చేపలు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అయితే మానవ శరీరంలో కదలికలు అనేవి ఏ విధంగా ఉంటాయి? మానవ శరీరంలో కదలికల్లో ముఖ్యమైన పాయింట్స్ చెప్పుకున్నట్లయితే, మనము మన శరీరంలో రెండు భాగాలు ఒకదానితో ఒకటి కలిసి ఉన్నట్లు అనిపించే ప్రదేశంలో మనం మన శరీరాన్ని వంచగలము, తిప్పగలము. ఈ మోచేయి, భుజము, మెడ వంటివి ప్రదేశాలనే కీళ్ళు అంటారు. మనం వంచగలిగే, తిప్పగలిగే ప్రదేశాలనే కీళ్ళు అంటారు. ఏ ప్రదేశాలంటే అవి మోచేయి, భుజము, మెడ. మన శరీరంలో కొన్ని చోట్ల మన ఎముకలని వంచలేము. మనం మోచేయిని, మోకాలని, మణికట్టు వద్ద మనకి పొడవైన ఎముకలు కనిపిస్తూ ఉంటాయి. మోచేయి వద్ద ఒకదానితో ఒకటి కలిసిన వివిధ ఎముకల సమూహము. అదేవిధంగా శరీరంలోని ప్రతి భాగంలో అనేక ఎముకలు ఉంటాయి. ఎముకలు కలిసే ప్రదేశాల్లో మాత్రమే మనం మన శరీరాన్ని వంచగలము లేదా కదపగలము. ఎముకలు కలిసే ప్రదేశాల్లో మాత్రమే మనం మన శరీరాన్ని వంచగలము లేదా కదపగలము. వివిధ కదలికలు, పనులు నిర్వహించడానికి మన శరీరంలో వివిధ రకాల కీళ్లు అనేవి ఉన్నాయి. ఉదాహరణకి బంతిగిన్నె కీళ్ళు. ఈ బంతిగిన్నె కీళ్ళు ఎక్కడ ఉంటుందంటే భుజభాగంలో ఉంటుంది. భుజము, మనము చేయి కదపబడిన భుజం భాగం లాంటిది. ఒక ఎముక యొక్క గుండ్రటి భాగం ఇతర ఎముక యొక్క ఖాళీ స్థలంలో సరిపోతుంది. ఇటువంటి కీలు అన్ని దిశల్లో కదలికలకు అనుమతిస్తుంది. ఇదే బంతిగిన్నె కీలు అనేది అన్ని దిశల్లో కూడా కదలికలకు అనుమతిస్తుంది. ఈ బంతిగిన్నె కీలు అనేది ఎక్కడ ఉంటుందంటే భుజ భాగంలో ఉంటుంది. భుజము దగ్గర ఉండేది బంతిగిన్నె కీలు. నెక్స్ట్ బొంగరపు కీలు. బొంగరపు కీలు ఎక్కడ ఉంటుందంటే మెడను, తలను కలిపేది బొంగరపు కీలు. మెడ భాగంలో ఉండేది బొంగరపు కీలు. ఇది మనము తలను కుడికి ఎడమకు తిప్పటానికి సహాయం చేస్తుంది. బొంగరపు కీల్లో ఒక స్తూపాకార ఎముక ఒక ఉంగరం ఆకారంలో తిరుగుతూ ఉంటుంది. బొంగరపు కీల్లో స్తూపాకారపు ఎముక ఉంగరం ఆకారంలో తిరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మడతబంది కీలు. మడతబంది కీలు ఎక్కడ ఉంటుందంటే మోకాళ్ళు, మోచేతుల దగ్గర మనకు మడతబంది కీలు అనేది కనిపిస్తుంది. ఇవి తలుపుల మాదిరిగా ముందుకు, వెనుకకు కదిలించడానికి సహాయం చేస్తుంది. నెక్స్ట్ మోచేయి వద్ద ఈ కదలికలను చూస్తాము. మోకాలి వద్ద కూడా ఈ మడతబంది కీలు కదలికల్ని మనం చూస్తాము. నెక్స్ట్ ఇవి కదిలే కీళ్లకు ఉదాహరణ. నెక్స్ట్ ఇంకొక రకమైనది కదలని కీళ్లు. కదలని కీళ్లు ఎక్కడుంటాయి అంటే తల, పై దవడ, మన తలలోని ఎముకల మధ్య ఉండే కొన్ని కీళ్లు మనకి కీళ్ల వద్ద ఎముకలు అనేవి కదలలేవు. ఇటువంటి కీళ్లనే కదలని కీళ్లు అంటారు. నెక్స్ట్ పై దవడ మరియు తల యొక్క మిగిలిన భాగాల ఎముకలు కలిసిపోయి ఉంటాయి. అది కూడా కదలని కీలు. కదలని కీళ్ళు ఎక్కడుంటాయంటే పై దవడ మరియు తలలో ఎముకల భాగంలో మనకి కదలని కీళ్ళు అనేవి కనిపిస్తాయి. మన శరీరంలో అన్ని ఎముకలు కూడా మన శరీరానికి ఒక ఆకృతిని ఇవ్వడానికి ఒక చట్రాన్ని ఏర్పరుస్తాయి. ఒక చట్రాన్ని మన శరీరంలో ఎముకలన్నీ కలిసి ఒక చట్రాన్ని ఏర్పరుస్తాయి. ఎముకల చట్రాన్నే అస్థిపంజరము అంటారు. ఎముకలన్నీ కలిసి ఏర్పరిచే చట్రాన్నే అస్థిపంజరం అంటారు. ఎముక ఆకారాలను బట్టి తెలుసుకోవటానికి మానవ శరీరం యొక్క ఎక్స్రే చిత్రాలను చూడవచ్చు. ఎక్స్రే చిత్రాల ద్వారా ఎముక యొక్క ఆకారాన్ని మనము గమనించవచ్చు. కొన్నిసార్లు గాయపడినప్పుడు, ప్రమాదానికి గురైనప్పుడు ఎముకలకు సంభవించే ఏదైనా గాయాలను గురించి తెలుసుకోవడానికి వైద్యులు దేన్ని ఉపయోగిస్తారంటే ఎక్స్ కిరణాలను మన శరీరంలోనికి పంపించి ఎముకల ఆకారాలను తెలుసుకుంటారు. ఎముకల ఆకారాలను తెలుసుకోవటానికి ఉపయోగించే కిరణాలు ఏంటంటే ఎక్స్ కిరణాలు. ఎక్స్రే ద్వారా మనకి ఎముకల ఆకారాన్ని తెలుసుకుంటారు. నెక్స్ట్ అరచేతి యొక్క వెనుక భాగాన్ని కానీ మనం చూసినట్లయితే చాలా ఎముకలు కలిసి ఉన్నట్లుగా
మనకి కనిపిస్తూ ఉంటాయి. అది ఇలాంటి ఈ మణికట్టు దగ్గర ఉండే ఎముకలను ఏమంటారు, కార్పుల్స్ అంటారు. కార్పుల్స్ అని అనేక చిన్న ఎముకలతో ఏర్పడిన ఈ అరచేతి వెనుక భాగము అనేక చిన్న ఎముకలతో ఏర్పడినటువంటి నిర్మాణము, దీన్నే కార్పుల్స్ అంటారు. ఇక్కడ మనము శ్వాస తీసుకునేటప్పుడు ఛాతీ యొక్క కదలికను మనం గమనించినట్లయితే అక్కడ వీపు వెనుక భాగాన్ని సున్నితంగా మనము నొక్కడం ద్వారా ఎముకలు వెన్నెముక అనుభూతి, వెన్నెముకలు కదులుతున్నట్లు మనకు అనుభూతి చెందుతాం. మనం కానీ వీపు వెనుక భాగాన్ని కానీ నొక్కి పట్టుకున్నట్లయితే శ్వాసక్రియ అనుభూతిని మనము పొందుతాము. అయితే పక్కటెముకలు వంగి ఉండటాన్ని మనం గమనిస్తాము. ఛాతీ ఎముక మరియు వెన్నెముకలు కలిపి ఒక పంజరాన్ని ఏర్పరుస్తాయి. దీన్నే ఉరః పంజరము అంటారు. ఛాతీ ఎముక మరియు ప్రక్కటెముకలు కలిసి ఏర్పరిచే పంజరాన్నే ఉరః పంజరము అంటారు. ఇది ఛాతీకి ఇరువైపులా 12 ప్రక్కటెముకలు మన శరీరంలో కొన్ని ముఖ్యమైన అంతర్గత భాగాలు దీన్ని సంరక్షిస్తూ లోపల సంరక్షించబడుతూ ఉంటాయి. ఈ యొక్క ప్రక్కటెముకల లోపల మన శరీరంలో కొన్ని ముఖ్యమైన అంతర్గత భాగాలు ఇవి సంరక్షించబడుతూ ఉంటాయి. అయితే వీపు మధ్య భాగంలో పొడవైన ఎముకల నిర్మాణం ఉన్నట్లు గమనిస్తాం కదా, దీన్నే వెన్నెముక అంటారు. ఇది చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది. వీటిని వెన్నుపూసలు అంటారు. వెన్నెముకల్లో దాదాపు 33 వెన్నుపూసలు ఉంటాయి. ఉరః పంజరంలోని ఎముకలు వెన్నెముకతో కలుస్తాయి. ఉరః పంజరంలోని ఎముకలు వెన్నెముకతో కలుస్తాయి. తర్వాత భుజాలు ఉన్న చోట ఇక్కడ ఎముక భాగంలో 2 ఎముకలు వంగటం వలన వీని భుజపుటెముకలు అంటారు. భుజములో ఉన్న భాగంలో ఎముక భాగంలో 2 ఎముకలు వంగుట మనం గమనించినట్లయితే వీటిని భుజపుటెముకలు అంటారు. భుజం దగ్గర ఉండే ఎముకలు భుజపుటెముకలు, 2 ఎముకలు వంగినట్లు మనకి కనిపిస్తాయి. తర్వాత ఈ నిర్మాణాన్ని ఏమంటారంటే కటివలయం అనేది ఎముకలతో తయారవుతుంది. ఇది పొట్ట క్రింది భాగాన్ని ఆవరించి ఉంటుంది. ఇది కూర్చోవటానికి ఉపయోగపడుతుంది. కూర్చోవటానికి ఉపయోగపడే భాగం ఏంటి అంటే కటివలయము. ఇది ఎముకలతోనే తయారవుతుంది. అదేవిధంగా అనేక ఎముకలు కలిసి ఏర్పడిన నిర్మాణమే పుర్రె. అనేక ఎముకలు కలిసి ఏర్పడిన నిర్మాణమే పుర్రె. ఇది శరీరంలో చాలా ముఖ్యమైన మెదడును కప్పి ఉంచుతుంది. పుర్రె శరీరంలోని చాలా ముఖ్యమైన భాగమైన మెదడును కప్పి ఉంచుతుంది. మనం అస్థిపంజరంలో వివిధ రకాల ఎముకలు, కీళ్లు మనము మన అస్థిపంజరం యొక్క నిర్మాణంలో గమనించవచ్చు. మన అస్థిపంజరము కొన్ని అదనపు భాగాల ఎముకల వలె గట్టిగా ఉండవు మరియు వంగి ఉంటాయి. వీటిని మృదులాస్థి అంటారు. అన్ని ఎముకలు కూడా గట్టిగా ఉండవు. కొన్ని ఎముకలు వంగి ఉంటాయి, మృదువుగా ఉంటాయి. వీటినే మృదులాస్థులు అంటారు. ఈ ఉదాహరణ మృదులాస్థి ఎక్కడ ఉంటుందంటే చెవితమ్మెలు వంగే లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఇది చెవితమ్మెలు మృదులాస్థితో ఏర్పడి ఉంటాయి. ఇవి చెవి పైభాగంలో చెవితమ్మెల్లాగా మెత్తగా కానీ ఎముకలాగా గట్టిగా కానీ లేని అనుభూతిని మనము గమనిస్తాం కదా. మృదులాస్థి శరీరంలోని కీళ్లలో కూడా మృదులాస్థి మనకు కనిపిస్తుంది. మనం అస్థిపంజరం అనేక ఎముకలు, కీళ్లు మృదులాస్థితో రూపొందించబడి ఉంటాయి. మన అస్థిపంజరం లోపల ఉన్న ఎముకలు, కీళ్లు కొన్ని మృదులాస్థితో రూపొందించబడి ఉంటాయి. ఒక చేతితో పిడికిల్ని కానీ మనం బిగించి మోచేతి వద్ద మన చేతిని వంచి బొటనవేలుతో భుజాన్ని కానీ తాకినట్లయితే ఒక మార్పు మనము గమనిస్తాం. వాచినట్లుగా అక్కడ ఒక మార్పు మనం గమనిస్తాము. అది ఏంటంటే ఇది కండరము సంకోచం కారణంగా మనకి ఇట్లాగా కనిపిస్తుంది. కండరాలు సంకోచించటం వలన ఇది వాపు లాంటిది మనకి ఆ కండర భాగంలో కనిపిస్తుంది. సంకోచించినప్పుడు కండరం అనేది పొట్టిగా, దృఢంగా మరియు మందంగా మారుతుంది. ఇది ఎముకలను లాగుతుంది. కండరాలు అనేవి జంటగా పనిచేస్తాయి. వాటిలో ఒకటి సంకోచించినప్పుడు ఎముక ఆ దిశలో లాగబడుతుంది. జతలోని మరొక కండరం సడలుతుంది. ఎముకను వ్యతిరేక దిశలో కదిలించడానికి సడలిన కండరం ఎముకను దాని అసలు స్థానానికి లాగటానికి సంకోచిస్తుంది. అయితే మొదటిది సడలుతుంది. ఒక కండరం లాగటం మాత్రమే చేయగలదు, అది నెట్టలేదు. అందువల్ల ఎముకను కదిలించటానికి 2 కండరాలు కలిసి పనిచేయాలి. ఎముక కదలబడాలి అంటే 2 కండరాలు కలిసి
పనిచేయాలి. ఒకటి సంకోచించినప్పుడు ఇంకొకటి సడలుతుంది. ఆ విధంగా ఒకటి నెట్టడం ద్వారా ఇంకొకటి లాగబడుతుంది. ఈ విధంగా 2 కండరాలు పనిచేయటం ద్వారానే మనకి ఎముక అనేది కదిలించడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ జంతువుల్లో చలనాలు చూసినట్లయితే వానపాము శరీరము ఒక చివరి నుంచి మరొక చివరి వరకు అనేక వలయాలతో నిర్మించబడి ఉంటుంది. వానపాము యొక్క శరీరము ఒక చివరి నుంచి మరొక చివరి వరకు అనేక వలయాలతో నిర్మించబడి ఉంటుంది. వానపాములో ఎముకలు అనేవి లేవు. శరీరాన్ని పొడిగించడానికి, సంకోచించడానికి దాని కండరాలు సహాయపడతాయి. కదలిక సమయంలో వానపాము మొదట శరీరం యొక్క ముందు భాగాన్ని విస్తరించి వెనుక భాగాన్ని నేలకు స్థిరంగా ఉంచుతుంది. తరువాత ముందు భాగాన్ని స్థిరంగా ఉంచి వెనుక భాగాన్ని విడుదల చేస్తుంది. ఇది శరీరాన్ని తగ్గించి వెనుక భాగాన్ని ముందుకు లాగుతుంది. ఈ విధంగా అది కొద్ది దూరం ముందుకు కదిలేలా చేస్తుంది. ఇటువంటి కండరాల సంకోచ వ్యాకోచాలను ఏమంటారంటే ఇలా పునరావృతం చేయటం వలన వానపాము నేలపైన కదులుతూ ఉంటుంది. ఈ సంకోచ వ్యాకోచాలను పునరావృతం చేయటం వలన ఇది నేల మీద కదులుతూ ఉంటుంది. దీని శరీర కదలికకు సహాయం చేయడానికి జారుడు పదార్థము స్రవిస్తుంది. ఇలా ముందుకి వెనక్కి సంకోచ వ్యాకోచాలు చెందుతూ కదలిక చెందడానికి దీనికి ఒక జారుడు పదార్థం అనేది స్రవిస్తుంది శరీరం నుండి. ఇది తన శరీర భాగాలను నేలకు అంటిపెట్టుకొని ఎలా ఉంటుందంటే శరీరం కింద పెద్ద సంఖ్యలో చిన్న వెంట్రుకల వంటి నిర్మాణాలు బయటకు పొడుచుకొని వస్తాయి. అవి కండరాలతో అనుసంధానించబడి ఉంటాయి. ఇది నేలపై నుండి మంచి పట్టును పొందడానికి సహాయపడతాయి. శరీరం నుంచి బయటకు వచ్చే వెంట్రుకల లాంటి నిర్మాణాలు, చిన్న వెంట్రుకల లాంటి నిర్మాణాలు బయటకు పొడుచుకొని వచ్చి కండరాలతో అనుసంధానించబడి నేలపై నుంచి పట్టును పొందటానికి ఇది కదిలేటప్పుడు సహాయపడతాయి అన్నమాట. అయితే నిజానికి వానపాము తన మార్గంలోని మట్టిని తింటుంది. ఇది తిన్న పదార్థంలో జీర్ణం కాని భాగాన్ని మట్టిలోనికి వదిలేస్తుంది. వానపాము యొక్క ఈ చర్య మట్టిని మొక్కలకు మరింత ఉపయోగకరంగా చేస్తుంది. ఇది మట్టిని తిని మళ్ళీ దాన్ని విసర్జించి ఇది మట్టిలోకి వదిలేయటం వల్ల ఇది మొక్కలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ చర్య అనేది. తర్వాత మనం తోటల్లో కానీ పొలాల్లో కానీ ఒక జీవిని గమనిస్తాం కదా, అదే నత్త. దీన్ని కానీ గమనించినట్లయితే వీపు భాగంలో గుండ్రటి నిర్మాణం చూస్తాం కదా నత్తకి. దీన్ని ఏమంటామంటే కర్పరము అని పిలుస్తాము. ఇది నత్త యొక్క బాహ్య అస్థిపంజరము. కర్పరము అనేది నత్త యొక్క బాహ్య అస్థిపంజరం, కానీ ఇది ఎముకలతో తయారు చేయబడదు. కర్పరము నత్త యొక్క బాహ్య అస్థిపంజరము, ఇది ఎముకలతో తయారు చేయబడదు. కర్పరము అనేది ఒకే నిర్మాణమైన ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కదలడంలో సహాయపడదు. ఇది ఒకే నిర్మాణమైనప్పటికీ, శరీరంలో నిర్మాణమైనప్పటికీ ఇది కదలికల్లో ఎలాంటి సహాయము చేయదు. కానీ నత్త చలనంలో దీనితో పాటు చలిస్తుంది అన్నమాట. ఇది శరీరంలో ఒక భాగం కాబట్టి ఆ నత్త చలిస్తున్నప్పుడు ఈ కర్పూరం కూడా చలిస్తుంది, కానీ ఇది చలించటంలో ఎలాంటి సహాయము ఈ నత్తకు చేయదు. శరీరంతో పాటు కదల్చబడుతుంది. ఇది బాహ్య అస్థిపంజరం అంటారు దీన్ని. ఇది ఎముకలతో తయారు చేయబడదు. ఇది కదలికల్లో ఎలాంటి సహాయము చేయదు, కానీ జీవితో పాటు కదులుతూ ఉంటుంది. అయితే ఒక మందపాటి నిర్మాణము నత్త కర్పూరం నుంచి బయటకు వస్తుంది. మందపాటి నిర్మాణం దాని యొక్క పాదము, దాన్నే పాదం అంటారు. ఇది బలమైన కండరాలతో తయారు చేయబడుతుంది. మందపాటి నిర్మాణము నత్త తల కర్పూరం నుండి బయటకు వస్తుంది. మందపాటి నిర్మాణం దాని యొక్క పాదము, దాన్ని పాదం అంటారు. ఇది బలమైన కండరాలతో తయారు చేయబడి ఉంటుంది. నెక్స్ట్ బొద్దింకను చూసినట్లయితే బొద్దింక నడుస్తుంది, పైకి ఎక్కుతుంది, అలాగే గాలిలో కూడా ఎగరగలుగుతాయి. బొద్దింక నడుస్తుంది, ఎగురుతుంది, ఎగరగలుగుతుంది. వాటికి 3 జతల కాళ్ళు ఉంటాయి. ఇవి నడవడంలో సహాయం చేస్తాయి. శరీరం గట్టిగా ఉన్న బాహ్య అస్థిపంజరంతో కప్పబడి ఉంటుంది. బాహ్య అస్థిపంజరం అనేది ఫలకాలతో కలిసి ఏర్పడి కదలికలకు సహాయపడుతుంది. బొద్దింక బాహ్య అస్థిపంజరం అనేది అనేక ఫలకాలతో కలిసి ఏర్పడి కదలికలకు సహాయపడుతుంది. తల వెనుక భాగానికి 2 జతల రెక్కలు అంటిపెట్టుకుని ఉంటాయి. బొద్దింకలో ప్రత్యేకమైన కండరాలను కలిగి ఉంటాయి. కాళ్ల దగ్గర ఉన్నవి నడవటానికి కాళ్లను కదిలిస్తాయి. బొద్దింక ఎగిరేటప్పుడు శరీర కండరాలు రెక్కలను కదిలిస్తాయి. బొద్దింక కదులుతూ ఉన్నప్పుడు ఏవేవి సహాయపడతాయంటే శరీర కండరాలు మరియు రెక్కలు కూడా కదిలిస్తాయి. నెక్స్ట్ పక్షుల యొక్క చలనాలను చూసుకున్నట్లయితే పక్షులు గాలిలో ఎగరటంతో పాటు నేల మీద కూడా నడుస్తాయి.
బాతులు, హంసలు అన్ని కొన్ని రకాలైనటువంటి నీటిలో ఈదుతూ ఉంటాయి. పక్షుల శరీరాలు గాలిలో ఎగరటానికి వీలుగా మార్పు చెంది ఉంటాయి. వాటి ఎముకలు బోలుగా మరియు తేలికగా ఉంటాయి. వెనుక జత కాళ్ళు నడవటానికి, కొమ్మలపై నిలబడటానికి వీలుగా మార్పు చెంది ఉంటాయి. వెనుక జత కాళ్ళు నడవటానికి, కొమ్మలపై నిలబడటానికి వీలుగా మార్పు చెంది ఉంటాయి. ముందు జత కాళ్లలోని ఎముకలు రెక్కలుగా మార్పు చెంది ఉంటాయి. భుజపుటెముకలు బలంగా ఉంటాయి. రెక్కల పైకి మరియు కిందికి ఎగరటానికి ఉపయోగపడే కండరాలను పట్టి ఉంచటానికి అనువుగా ఛాతీ ఎముకలు మార్పు చెంది ఉంటాయి. పక్షుల్లో రెక్కలు పైకి మరియు కిందికి ఎగరటానికి ఉపయోగపడే కండరాలను పట్టి ఉంచటానికి అనువుగా ఛాతీ ఎముకలు అనేవి మార్పు చెంది ఉంటాయి. ఇది పక్షుల యొక్క చలనాలు. నెక్స్ట్ చేపల గురించి చూస్తే, చేప పడవ ఆకారంలో ఉంటుందని అందరికి తెలుసు కదా. చేప తల, తోక, శరీరము మధ్య భాగం కంటే చిన్నదిగా ఉంటాయి. రెండు చివర్లలో సన్నగా ఉంటాయి. ఈ శరీరాకృతిని పడవ ఆకారం అంటారు. చేప ఆకారం ఏంటి అంటే, చేప యొక్క శరీరాకృతి పడవ ఆకారము. ఈ ఆకారం చేపను నీటిలో సులభంగా కదిలేలా చేస్తుంది. ఈ పడవ ఆకారం వలన చేప నీటిలో సులభంగా కదిలేలా చేస్తుంది. చేపల అస్థి పంజరము బలమైన కండరాలతో కప్పబడి ఉంటుంది. ఈదుతున్నప్పుడు కండరాలు శరీరం ముందు భాగాన్ని ఒకవైపు వంగినట్లు చేసి తోక భాగాన్ని వేరొక వైపు కదిలేలా చేస్తాయి. ఈ విధంగా చేప వంపుగా ఉంటుంది అన్నమాట. తరువాత శరీరము, తోక వేగంగా వేరే వైపుకు వంగుతాయి. దీనివల్ల ఏర్పడే కుదుపు శరీరాన్ని ముందుకు నెడుతుంది. ఈ విధమైన కుదుపులు క్రమబద్ధంగా ఏర్పడి చేపను ముందుకు ఈదేటట్లు చేస్తుంది. చేప తోకలోని వాజాలు కూడా చలనంలో సహాయపడతాయి. వాజాలు కూడా చలించటంలో సహాయపడతాయి. చేపల శరీరంపై ఇతర వాజాలు కూడా ఉంటాయి. ఇవి ప్రధానంగా ఈదేటప్పుడు శరీరాన్ని సమతుల్యంగా ఉంచటానికి, సరైన దిశలో ఉంచటానికి సహాయపడతాయి. వాజాలు అనేవి, ఇతర వాజాలు అనేవి ప్రధానంగా ఈదటంలో శరీరాన్ని సమతుల్యంగా ఉంచటానికి, సరైన దిశలో కూడా ఉంచటానికి సహాయపడతాయి. నీటి అడుగున ఈదే ఈతగాళ్లు నీటిలో సులభంగా కదలటానికి సహాయపడు వాజాల లాంటి తెడ్లను వారి పాదాలకు వేసుకోవటము మనం గమనిస్తూ ఉంటాము. నెక్స్ట్ పాములు. పాముల చలనాలు ఎలా ఉంటాయి అంటే, పాములకు పొడవాటి వెన్నెముక ఉంటుంది. అవి చాలా పల్చని కండరాలను కలిగి ఉంటాయి. అవి ఒకదానికొకటి దూరంగా ఉన్నప్పటికీ ఒకదానితో మరొకటి కలుపబడి ఉంటాయి. పొడవాటి వెన్నెముక ఉంటుంది. అవి చాలా పల్చని కండరాలను కలిగి ఉంటాయి. ఒకదానికొకటి దూరంగా ఉన్నప్పటికీ ఒకదానితో మరొకటి కలుపబడి ఉంటాయి. అలాగే కండరాలు, వెన్నెముక, పక్కటెముకలు చర్మాన్ని ఒకదానితో మరొకటి కలిపి ఉంచుతాయి. పాము శరీరం అనేక వంపులుగా ఉంటుంది. పాము యొక్క ప్రతి వంపు కూడా నేలను వ్యతిరేకంగా నొక్కటం ద్వారా ముందుకు నెడుతుంది. దాని పొడవాటి శరీరంలో ఉండే అనేక వంపుల వలనది ప్రతి వంపు శరీరాన్ని నెట్టడం వలన పాము చాలా వేగంగా, తిన్నగా కాకుండా వంపులు తిరుగుతూ ముందుకు కదులుతుంది. తిన్నగా కదలకుండా అది వంపులు తిరుగుతూ ముందుకు కదులుతుంది. ఇది పాము యొక్క చలనాలు. నెక్స్ట్ మనకి ప్రాచీన గ్రీకు శాస్త్రవేత్త అరిస్టాటిల్ తన పుస్తకంలో గైడ్ ఆఫ్ యానిమల్స్లో తనకు తానే ఈ ప్రశ్నలు వేసుకున్నాడు. ఏమనంటే, వేరువేరే జంతువులు వేరువేరు శరీర భాగాలను ఎందుకు కలిగి ఉంటాయి, మరియు శరీర భాగాలు జంతువులు కదలడానికి ఎలా సహాయపడతాయి, వివిధ జంతువుల మధ్య ఈ శరీర భాగాలు పోలికలు, తేడాలు ఎందుకుంటాయి, వివిధ జంతువులకు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కదిలించడానికి ఎన్ని శరీర భాగాలు అవసరమవుతాయి, మనుషులకు 2 కాళ్ళు, ఆవులకు, గేదెలకు 4 కాళ్ళు ఎందుకుంటాయి, చాలా జంతువులకు సరి సంఖ్యలో కాళ్ళు ఉంటాయి ఎందుకు, మన కాళ్ళు వంపు మన చేతుల కంటే ఎందుకు భిన్నంగా ఉంటుంది అని ఇలాంటి అరిస్టాటిల్కి తన పుస్తకం గైడ్ ఆఫ్ యానిమల్స్లో తనకు తానే ఈ ప్రశ్నలు వేసుకున్నాడు. పుస్తకం పేరేంటి అంటే గైడ్ ఆఫ్ యానిమల్స్. ఇది ప్రాచీన గ్రీకు తత్వ శాస్త్రవేత్త అరిస్టాటిల్. నెక్స్ట్ ఇక్కడ జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించారు. ఐక్యరాజ్య సమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. ఇంకొకటి చూసినట్లయితే ఇక్కడ ఈ యోగా చేయటం వల్ల మన శరీరంలో ఎముకలు బలంగా ఉంటాయి మరియు ఆస్ట్రియోఫోరోసిస్ అనే ఎముకల వ్యాధిని దూరం చేయటంలో సహాయపడుతుంది. యోగా ఐక్యరాజ్య సమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది.
ఇది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, వెన్నెముకను నిఠారుగా ఉంచడంలో సహాయపడుతుంది, కూర్చోవడానికి, వంగటానికి. ఇది యోగా అనేది మనకు వీలుగా ఉంటుందన్నమాట యోగా చేయటం వల్ల. తర్వాత మన శరీరం బరువు తగ్గించుకోవటంలో, ఎముకలు బలంగా చేసుకోవటంలో కూడా మన యోగా అనేది చాలా ఉపయోగపడుతుంది. మన శరీరంలో ఆస్టియోఫోరోసిస్ అనే ఎముకల వ్యాధిని దూరం చేయటంలో సహాయపడుతుంది. ఇది కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం ఇస్తుంది. ఇది వృద్ధుల్లో కూడా ఎక్కువగా చేయటం ద్వారా శరీరంలో కండరాలు చురుకుగా పనిచేస్తాయి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది యోగా చేయటం వలన ఉపయోగాలన్నమాట. ఐక్యరాజ్య సమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. నెక్స్ట్ ఈ లెసన్లో ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే, ఎముకలు మృదులాస్థి, మానవ శరీరం యొక్క అస్థిపంజరాన్ని ఏర్పరుస్తాయి. ఇది శరీరానికి ఆధారాన్ని ఇస్తుంది, కదలికల్లో సహాయపడుతుంది. ఇది అంతర్గత అవయవాలను రక్షిస్తుంది. మానవ అస్థిపంజరంలో పుర్రె, వెన్నెముక, ప్రక్కటెముకలు, ఛాతీ ఎముక, భుజపుటెముక, తుంటి ఎముకలు, చేతులు, కాళ్ళు, ఎముకలు ఉంటాయి. 2 జతల కండరాల ప్రత్యామ్నాయ సంకోచాల సడలికల ద్వారా ఎముకలు కదులుతాయి. కీళ్ల స్వభావం అవి కదిలే దిశపై ఆధారపడి వివిధ రకాల కీళ్లుంటాయి. బలమైన కండరాలు, తేలికపాటి ఎముకలు కలిసి పక్షులు ఎగరటానికి సహాయం చేస్తాయి. పక్షులు రెక్కలు ఆడిస్తూ ఎగురుతాయి. చేపల శరీరం యొక్క 2 వైపులా ప్రత్యామ్నాయంగా కుదుపులను ఏర్పరుస్తూ ఈదుతాయి. పాములు పక్కకు జరగటం ద్వారా నేలపై పాకుతాయి. పెద్ద సంఖ్యలో ఎముకలు, సంబంధిత కండరాలు శరీరాన్ని ముందుకు నెట్టివేస్తాయి. బొద్దింకల శరీరం కాళ్లు బాహ్య అస్థిపంజరాన్ని ఏర్పరిచే గట్టి కవచాన్ని కలిగి ఉంటాయి. 3 జతల కాళ్లు, 2 జతల రెక్కలతో అనుసంధానించబడిన ఛాతీ కండరాలు బొద్దింక నడవడానికి, ఎగరడానికి సహాయపడతాయి. వానపాములు కండరాలను ఉపయోగించి శరీర సంకోచ వ్యాకోచాల ద్వారా కదులుతాయి. శరీరం యొక్క దిగువ భాగంలో ఉన్న చిన్న వెంట్రుకల వంటి నిర్మాణాలు నేలను పట్టుకోవడంలో సహాయపడతాయి. నత్తలు కండరహితమైన పాదం సహాయంతో కదులుతాయి. ఇది ఈ లెసన్లోని ఇంపార్టెంట్ పాయింట్స్.